ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కె సోనాలి, బిఎల్ఎస్ ప్రసన్న, పి సాయి మేఘన, ఎస్ శిరీష ఝాన్సీలు దీపావళి రోజున నిర్విరామంగా 24 గంటల పాటు వెలిగి ఈ దీపాలను రూపొందించారు. మట్టి ప్రమిదలతో డ్యూరాసెల్ చిన్న బ్యాటరీతో ఈ దీపం EEE విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్వేత మౌనిక, డాక్టర్ శ్వేతల పర్యవేక్షణలో తయారు చేశారని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ BHVN లక్ష్మి చెప్పారు. ఈ దీపం తయారు చేసేందుకు కేవలం బ్యాటరీ ఖర్చుతో సహా ₹50 మాత్రమే అయిందని పేర్కొన్నారు. దీపావళిని పురస్కరించుకుని విద్యార్థులను ప్రయోగాత్మకంగా చేసిన వాటిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజుకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు, మురళీకృష్ణరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో చిన్న స్టార్టప్ గా వచ్చే దీపాలని కార్తీక మాసాలకు ఉపయోగపడే విధంగా వీటిని పెద్ద మొత్తంలో తయారు చేసి మార్కెటింగ్ ఉపయోగపడేలా చేయాలని సూచన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ని అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మెంటర్స్ని స్టూడెంట్స్ని అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈరోజు ఏదైతే చేశారో అది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. యాక్చువల్గా నిన్న ఇప్పుడు మోడీ గారన్నా లేకపోతే సీఎం గారన్నా మన దేశంలోనే తయారు చేసి మన దేశంలోనే అమ్మితే మన ఎకనామిక్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మన కంట్రీ 2047కి డెవలప్డ్ కంట్రీ అవుతుందని రెగ్యులర్గా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా ఎస్ఆర్కే దేనికైనా సరే ముందుంటుంది. ఆ ముందనడానికి ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఎందుకంటే మన కంట్రీలో ఫెస్టివల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముస్లిమ్స్ కానీ లేకపోతే హిందూస్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా. సో ఆ ఫెస్టివల్స్లో చాలా ఖర్చు పెడతారు. ఆ ఖర్చుని రెడ్యూస్ చేయడానికి న్యాచురల్గా ఏమాత్రం ఇబ్బంది లేకుండా మెంటర్స్ స్టూడెంట్స్ కలిపి ఈ ప్రమిదిని తయారు చేశారు. దీంట్లో టెక్నాలజీ పరంగా ఎలక్ట్రికల్ బ్యాటరీలు అయితేనండి లేదా ఎల్ఈడీలు అయితేనే అన్నిటిని ఉపయోగించారు. అలాగే మట్టిని మా న్యాచురల్ మట్టి అంటే కంప్లీట్ కరిగిపోతుంది తర్వాత రేపు అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఉపయోగించారు. మా కాలేజీ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్లో ఇన్ అసోసియేషన్ విత్ EEE డిపార్ట్మెంటు వాళ్ళు ఎల్ఈడి దియాలు చేశారు. అంటే దీపం అనమాట. ఇది దీపావళి సందర్భంగా కూడా వాళ్ళు చేయటం చాలా నిజంగా అభినందనీయం. అంటే సర్క్యూట్ ప్లస్ చిన్న బ్యాటరీ అండ్ మామూలు మన ప్రమిద మట్టి ప్రమిద దానికి ఒక చిన్న PVC పైప్ లాంటిది అన్నీ ఎకో ఫ్రెండ్లీ పెయింట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ పెయింట్స్ వాడి మా స్టూడెంట్స్ తోటి చేయించారు. ద మెంటర్స్ శ్వేత మౌనిక అండ్ శ్వేత మేడం ఫ్రమ్ EEE డిపార్ట్మెంటు చేసి ఇక్కడ పెట్టి దేవాళీకి అందరూ విల్లింగ్ అయిన వాళ్ళు అందరూ దాన్ని పర్చేజ్ చేసుకుని మనం వెళ్ళొచ్చు. ఒకసారి ఆ బ్యాటరీ వేస్తే 24 గంటలు కంటిన్యూస్గా పనిచేస్తుంది. అందుచేత ఇది చాలా ఉపయోగం. దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. వాళ్ళు వాళ్ళ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టీస్తో ముందుకొచ్చి చాలా ఈవెంట్స్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ దీపోత్సవం ఎందుకంటే దీపావళి వస్తుంది కాబట్టి మనం ఆ దీపావళిని సెలబ్రేట్ చేసుకునే నిమిత్తం మన WC తరఫున ఏం చేయాలి అన్న ఆలోచనతో మిస్ మౌనిక, శ్రీమతి మౌనిక from EEE department. She is assistant professor in the department and she is going to elaborate what initiative she took up because she is the key person at the back of this entire event. Now over to Monica. ఎలా చేయాలి, సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలి, డిజైన్ ఎలా చేయాలి అని నేర్పించిన తర్వాత స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళతో రెడీ చేయించాం. అండ్ అది ఇంకొంచెం ఎక్కువగా అందంగా కనిపించడం కోసం పెయింట్స్ అవి వాడి దియాని ఫైనల్గా అవుట్పుట్ ఇలా తీసుకొచ్చి ఈ వర్క్లో నాకు బాగా హెల్ప్ చేశారు మా డిపార్ట్మెంట్ తరపు నుంచి శ్వేత మేడం. చేసి మనం ఈ ప్రమిదని LED ప్రమిదం కింద చేసాం కదా సార్. ఆఫ్టర్ ఇప్పుడు పీపుల్ అంతా అట్రాక్ట్ అయ్యి కొనాలంటే దీనికి పెయింట్ చేసి డెకార్ చేయాలి కదా సార్. దాని గురించి ఇక్కడ అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేసాం సార్. ఆఫ్టర్ ఎందుకు పెయింట్ చేసామంటే ఇప్పుడు వచ్చి పీపుల్ ఇలా చూసి అట్రాక్ట్ అవుతారు కదా సార్. మనకి సేల్ కూడా ఇంపార్టెంటే కదా సార్. మనం చేసిన ప్రోడక్ట్ అమ్మాలి అని అంటే అట్రాక్టివ్గా కనిపించడం కోసం అక్రిలిక్ పెయింట్స్ అనేది యూస్ చేస్తాం సార్. కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి బల్బ్ చేసాం సార్. ఇప్పుడు వాటర్ వేస్తే దీంట్లో బల్బ్ అనేది గ్లో అవుతుంది సార్. ఇది మనకి 24 hours ఉంది. BMR